ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకోవడం వేరు, దాన్ని కంటిన్యూ చేయడం వేరు. ఫస్ట్ మూవీ సక్సెస్ అయితే నేషనల్ వైడ్ గా పాపులారిటీ వస్తుంది, కానీ అసలు స్టామినా నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ప్రూవ్ అవుతుంది. సినిమా హిట్ అయితేనే పాన్ ఇండియా బ్రాండ్ కంటిన్యూ అవుతుంది. ప్రెజెంట్ ఇదే విషయాన్ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు ఓ ముగ్గురు టాలీవుడ్ హీరోస్. టాలీవుడ్ లో పాన్ ఇండియా అనేది ఓ బ్రాండ్. బాహుబలితో ఈ ట్రెండ్ ని షురూ చేసిన ప్రభాస్ సలార్ తో సత్తా చాటాడు. కల్కితో 1000 కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడు. దీంతో అసలు సిస్లైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని సౌత్ నార్త్ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు చెర్రీ తారక్ బండిలకు కీలకంగా మారింది. చేతిలో ఉన్న సినిమాలతో ఈ ముగ్గురు మళ్ళీ పాన్ ఇండియా స్టార్స్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. మొన్నటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన ఎన్టీఆర్ RRR తో పాన్ ఇండియా స్టార్ గా యూటర్న్ తీసుకున్నాడు. జక్కన్న ప్రాజెక్ట్ తో నేషనల్ వైడ్ గా సత్తా చాటాడు. అయితే ఆ మార్కెట్ కంటిన్యూ అవ్వాలన్నా, పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో తారక్ కంటిన్యూ అవ్వాలన్నా దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. అందుకే ఈ సినిమా అవుట్పుట్ ని 1కి 100 సార్లు చెక్ చేస్తున్నాడు ఎన్టీఆర్. కథ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతిదీ పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 2 చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ తన కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లక్కీగా హిట్ అవ్వలేదని, కథతో పాటు తన క్యారెక్టర్ నేషనల్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిందని ఈ సినిమా రిజల్ట్ తో తెలుస్తుంది. ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కి తను 100% సూటబుల్ అని క్లారిటీ వస్తుంది. అందుకే రిలీజ్ కాస్త లేట్ అయినా పుష్ప 2ని చాలా జాగ్రత్తగా చెక్కిస్తున్నాడు అల్లు అర్జున్. RRR తో పాన్ ఇండియా స్టార్ గా మారిన రామ్ చరణ్ కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ తో తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. రాజమౌళి బ్రాండ్ తో ఆ క్రెడిట్ తనకు దక్కలేదని తెలియాలి అంటే సౌత్ నార్త్ లో గేమ్ చేంజర్ కలెక్షన్స్ వర్షం కురిపించాలి. అందుకే ఈ సినిమా అవుట్పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు చెర్రీ. శంకర్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి మరీ తన టార్గెట్ ని రీచ్ అవ్వాలని చూస్తున్నాడు. మొత్తానికి టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బాట పట్టిన స్టార్ హీరోస్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాల్సిన పరిస్థితి తారక్, బన్నీ, చెర్రీల ముందుంది. మరి చేతిలో ఉన్న సినిమాలు పాన్ ఇండియా బ్రాండ్ ని ఎంతవరకు కంటిన్యూ చేస్తాయో చూడాలి. ఒక సినిమాకి సీక్వెల్ చేయడం అంటే కత్తి మీద సామే. అలాంటిది 5 ఆస్కార్ అవార్డ్స్ దక్కించుకున్న సినిమాకి పార్ట్ 2 అంటే అంచనాలు భారీగా ఉంటాయి. మేకర్స్ ఈసారి ఎలాంటి కథ అందిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంటుంది. ఇప్పుడు ఇలాంటి వాటికి సెంటర్ అయింది గ్లాడియేటర్ 2. తాజాగా వచ్చిన ట్రైలర్ తో హైప్ ఎవరెస్ట్ ఎక్కింది. గ్లాడియేటర్ హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినిమా. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. 5 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సీక్వెల్ ని రెడీ చేశారు మేకర్స్. తాజాగా గ్లాడియేటర్ 2 ట్రైలర్ లాంచ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ ని పెంచారు. గ్లాడియేటర్ కథకి కొనసాగింపుగా సీక్వెల్ పార్ట్ ని తెరకెక్కించారు రిడ్లీ స్కాట్. ఈ సినిమా స్టోరీ మొత్తం మాక్సిమం వారసుడు లూసియస్ చుట్టూ తిరుగుతుంది. పురాతన రోమ్ అందాలు, కోటలపై యుద్ధాలు, షిప్పుల్లో ఫైట్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మరోసారి గ్లాడియేటర్ 2 సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నవంబర్ 22న హాలీవుడ్ తో పాటు ఇండియాలోనూ వివిధ భాషల్లో రిలీజ్ కానుంది. మొత్తానికి గ్లాడియేటర్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు సీక్వెల్స్ ఇచ్చే స్ఫూర్తితో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో చూడాలి. సౌత్ ఇండస్ట్రీ వరుస బ్లాక్ బస్టర్స్ తో వెలిగిపోతోంది. కుర్రా హీరోస్ నుంచి బడా స్టార్స్ వరకు అంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు. కానీ బాలీవుడ్ లో ఈ సీన్ రివర్స్ లో ఉంది. సాలిడ్ కథ సెట్ చేసుకోవడంలో సీనియర్స్ తడబడుతుంటే మినిమం వసూలు రాబట్టడంలో కుర్రా హీరోస్ చేతులు ఎత్తేస్తున్నారు. 6 ప్యాక్ కట్అవుట్స్ ఉన్న కంఫర్ట్ జోన్ విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కి నార్త్ లో మంచి మార్కెట్ ఉంది. తను చేసే యాక్షన్ సీన్స్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయాడు ఈ బాలీవుడ్ హీరో. భారీ అంచనాలతో వచ్చిన హీరో పంతి 2 డిజాస్టర్ అయింది. యాక్షన్ కంటెంట్ తో చేసిన గణపత్ అడ్రస్ లేకుండా పోయింది. ఇక అక్షయ్ తో కలిసి చేసిన బడేమియాన్ చోటేమియాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 200 కోట్ల బడ్జెట్ పెడితే 50 కోట్లు కూడా వసూలు చేయలేదు. దీంతో వీటి ఎఫెక్ట్ రెమ్యునరేషన్ పై పడింది. మొన్నటి వరకు ఒక్కో సినిమాకి 30 కోట్లు చార్జ్ చేసిన టైగర్ ఇప్పుడు 9 కోట్లకి పడిపోయాడు. టైగర్ లాగానే నార్త్ లో బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న మరో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. డిఫరెంట్ కంటెంట్ తో చేసిన షేర్షా డిజాస్టర్ అయింది. స్పై కంటెంట్ తో వచ్చిన మిషన్ మజ్ను, యోధా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఓటీటీలో వచ్చిన ఇండియన్ పోలీస్ ఫోర్స్ కూడా తనని కాపాడలేకపోయింది. ఇక వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలో తెలియక సైలెంట్ అయ్యాడు ఈ యంగ్ హీరో.
బీటౌన్లో సినిమాకి వేరియేషన్స్ చూపిస్తున్న హీరో వరుణ్ ధవన్ కథ నచ్చితే ప్రయోగాలు చేయడానికి సై అంటున్నాడు. రొమాంటిక్ వెబ్ సిరీస్లతో కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. అయితే వరుణ్ ని బ్యాడ్ టైం బాధిస్తోంది. బేధియా అంటూ చేసిన ప్రయోగం వికటించింది. రొమాంటిక్ జానర్ లో వచ్చిన బవాల్ బాక్సాఫీస్ వద్ద మిస్ ఫైర్ అయింది. దీంతో తన ఆశలన్నీ బేబీ జాన్ పైనే పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. బాలీవుడ్ లో హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న హీరో ఆదిత్య రాయ్ కపూర్. అప్పుడెప్పుడో ఆషికీ 2తో హిట్ కొట్టిన తను మళ్ళీ ఆ రేంజ్ రీసౌండ్ చేయలేదు. కళంక్, మలంగ్, సడక్ 2, లూడో సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అయితే డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన రాష్ట్ర కవచాఓం, గుమ్రాహ్ సినిమాలు ఘోర పరాజయం పొందాయి. దీంతో ఆదిత్య రాయ్ కపూర్ కెరీర్ కూడా ఇప్పుడు మళ్లీ సందిగ్ధంలో పడింది. మొత్తానికి బాలీవుడ్ సీనియర్స్ స్టోరీ సెలెక్షన్ లో ఫెయిల్ అవుతుంటే యంగ్ హీరోలేమో కంఫర్ట్ జోన్ లో సినిమాలు చేస్తూ కెరీర్ ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో హీరోగా అతనికి మంచి డిమాండ్ ఉంది. రీసెంట్ గా సెంచరీ వసూళ్లు రాబట్టిన రికార్డ్ అకౌంట్ లో పడింది. అయినా విలన్ వేషాలు వేయడానికి సై అంటున్నాడు. కథ నచ్చితే ఎలాంటి రోల్ చేయడానికైనా ఓకే చెప్పేస్తున్నాడు. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ రోల్స్ లో నటించేందుకు సై అంటున్నాడు. ఇప్పటికే పుష్పలో విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు పుష్ప 2తో నట విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే రజనీకాంత్ కూలీలో కీలక పాత్రలో నటించేందుకు ఫహద్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆవేశంతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టాడు ఫహద్ ఫాజిల్. 100 కోట్లు వసూలు చేసి కెరియర్ బెస్ట్ హిట్ ని అకౌంట్ లో వేసుకున్నాడు. అయినా ఇతర హీరోల సినిమాల్లో విలన్ వేషాలు వేయడం మానుకోవడం లేదు. హీరోగా కంటే నటుడిగా తనని తాను నిరూపించుకునేందుకు ఫహద్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే మల్లీవుడ్ లో హీరోగా కంటిన్యూ అవుతూనే ఇతర భాషల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. మరి చేతిలో ఉన్న ఈ 2 ప్రాజెక్ట్స్ ఫహద్ కి పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి క్రేజ్ ని తెచ్చిపెడతాయో చూడాలి. సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కామన్. బాలీవుడ్ స్టార్స్ రాజకీయాల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగుపెట్టిన వారు ఉన్నారు. తాజాగా ఇదే ఫార్ములా అప్లై చేసిన కాంట్రవర్సీ క్వీన్ ఇప్పుడు రూట్ మార్చింది. మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మళ్ళీ ఫిల్మ్ సర్కిల్లో ట్రెండింగ్ గా మారింది. మొన్నటి వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న తను ఇప్పుడు తిరిగి సినిమాలపై ఫోకస్ చేస్తోంది. తనే స్వయంగా డైరెక్ట్ చేసిన ఎమర్జెన్సీ సినిమాని సెప్టెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. యాక్చువల్ గా ఎమర్జెన్సీ సినిమా ఎన్నికల ముందు రిలీజ్ కావాల్సి ఉంది. ఆ ప్లాన్ తోనే ప్రాజెక్ట్ ని సిద్ధం చేసింది. కానీ తర్వాత మనసు మార్చుకొని రిలీజ్ ని వాయిదా వేసింది. ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత ఎమర్జెన్సీని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఎమర్జెన్సీతో పాటు ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పై కూడా ఫోకస్ చేస్తోంది కంగనా. మాధవన్ తో తను వెడ్స్ మను థర్డ్ పార్ట్ ని స్టార్ట్ చేస్తూనే సీతా ది ఇన్కార్నేషన్ టైటిల్ తో ఓ మైథలాజికల్ సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. తన కెరియర్ లో బ్లాక్ బాస్టర్ అయిన క్వీన్ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని రీసెంట్ గా హింట్ ఇచ్చింది కంగనా. మొత్తానికి ఈ 3 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ త్వరలో అనౌన్స్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. బడా హీరోస్ ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే నానా తంటాలు పడుతున్నారు. కానీ ఓ కోలీవుడ్ హీరో 2 పడవల ప్రయాణంతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు సినిమాలు, మరోవైపు బైక్ టూర్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. 3 నెలల గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తునీవితో హిట్ కొట్టిన అజిత్ తర్వాత షార్ట్ గ్యాప్ ఇచ్చాడు. తర్వాత మగేష్ తిరుమేని డైరెక్షన్ లో విడాయముచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి క్లైమాక్స్ కి చేర్చాడు. ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే అదిక్ రవిచంద్రన్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఇందులో విడాయముచ్చి దీపావళికి రిలీజ్ అవుతూ ఉంటే గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానుంది. ఒకేసారి 2 సినిమాలతో బిజీగా ఉన్న బైక్ ట్రిప్స్ కి టైం కేటాయిస్తున్నాడు అజిత్. ఆ మధ్య ఫ్రెండ్స్ తో కలిసి మధ్యప్రదేశ్ టూర్ కు వెళ్లాడు. అక్కడే ఫ్రెండ్స్ కోసం బిర్యానీ వండి పెట్టాడు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. మళ్ళీ తిరిగొచ్చి గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇలా ఒకేసారి 2 సినిమాలను ఫినిష్ చేస్తూ పర్సనల్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. 3 నెలల్లోనే 2 సినిమాలు రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ ని అప్లై చేస్తున్నాడు.